హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ డాన్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఈ నెట్వర్క్ డివైజెస్, హబ్, స్విచ్, రౌటర్ గురించి మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? సో ముందుగా హబ్. సో ఫ్రెండ్స్, ఈ కంప్యూటర్ నెట్వర్క్స్లోని మెయిన్గా మనం యూజ్ చేసేవి హబ్స్, ఇంకా రౌటర్స్, స్విచెస్. సో ఫ్రెండ్స్, అసలు ఇవి ఎందుకు వాడతాం, ఏంటి, అసలు దీని వర్కింగ్ ఏంటండి మనం కొంచెం ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం అనమాట. ఈ హబ్ అనేది ఏంటంటే ఒక సింపుల్ బేసిక్ డివైస్. అంటే దీనికి ఇంటెలిజెన్స్ అనేది ఉండదు అనమాట. ఈ ఇంటెలిజెన్స్ అనేది ఉండదు ఏంటంటే, ఒకసారి నేను మీకు డెఫినేషన్ చెప్తాను ఫ్రెండ్స్. హబ్ ఈజ్ ఎ బేసిక్ నెట్వర్కింగ్ డివైస్ దట్ బ్రాడ్కాస్ట్ డేటా టు ఆల్ కనెక్టెడ్ డివైస్ ఇన్ ఏ నెట్వర్క్ రిగార్డ్లెస్ ఆఫ్ హూ ద యాక్చువల్ రిసిప్ట్ ఈస్. ఓకే, మనం ఈ ఒక నెట్వర్క్ కనెక్ట్ చేసేటప్పుడు ఈ హబ్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు, అంటే మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కంప్యూటర్స్ అనేవి నేను కనెక్ట్ చేశాను ఒక్కొక్కటిని ఈ ఒక హబ్కి అనమాట. కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే డేటా అనేది అన్నిటికీ పంపించేస్తుంది అనమాట, బ్రాడ్కాస్ట్ చేసేస్తుంది అనమాట. ఓకేనా? సో అది ఈ హబ్ వల్ల యూస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఒకసారి చూసుకుంటే, బ్రాడ్కాస్ట్ డేటా టు ఆల్ ద డివైసెస్. ఈ యొక్క హబ్ కనెక్ట్ అయిన డివైస్ అన్ని డేటా అనేది బ్రాడ్కాస్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఇది ఫిల్టరింగ్ చేయదు. చూసారా ఇక్కడ, అందుకే ఇది డంప్ డివైస్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. అంటే ఇంటెలిజెన్స్ అనేది దీనికి ఉండదు అనమాట. ఓకేనా? ఆర్ అడ్రస్సింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి డేటా పంపిస్తున్నాం అనుకోండి, కరెక్ట్గా ఆ యొక్క కంప్యూటర్కే ఈ డేటా వెళ్ళదు, అన్నిటికీ వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా? బ్రాడ్కాస్ట్ డేటా టు ఆల్ ద డివైసెస్. ఓకే, అండ్ ఇట్ వర్క్స్ అట్ ఫిజికల్ లేయర్ 1. దీని గురించి మనం తర్వాత తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాట్సాప్ గ్రూప్ మెసేజ్. ఫ్రెండ్స్, నేను ఇందాక మీకు చెప్పినట్టు బ్రాడ్కాస్ట్ డేటా టు ఆల్ ద డివైసెస్ అని అన్నాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాట్సాప్ గ్రూప్లోని హాయ్ అని మెసేజ్ పెట్టాం అనుకోండి వాట్సాప్ గ్రూప్లో, ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరికీ హాయ్ అనే మెసేజ్ వెళ్ళిపోద్ది. అలాగే సేమ్ ఏంటంటే ఈ యొక్క స్విచ్కి కనెక్ట్ అయ్యి ఉన్న డివైస్ అన్నీ ఉంటాయి కదా, ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక మెసేజ్ అనేది ఈ కంప్యూటర్ నుంచి వచ్చింది అనుకో, ఈ మిగిలిన అన్ని కంప్యూటర్స్కి ఆ డేటా అనేది వెళ్ళిపోద్ది అనమాట. అంటే సేమ్ ఇలాగే ఇక్కడ హాయ్ పెడితే ఎలా అయితే మిగిలిన మెంబర్స్ అందరికీ వెళ్ళిపోతుందో వాట్సాప్ గ్రూప్లో, ఇలా ఒక కంప్యూటర్ ఒక డేటా పంపిస్తే మిగిలిన అన్ని కంప్యూటర్లకి ఆ డేటా అనేది వెళ్ళిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పింది అంటే ఒక డివైస్ నుంచి డేటా పంపిస్తే అన్ని డివైజులకి వెళ్ళిపోతుంది చూసారా, అది ఒక రకంగా డ్రాబ్యాక్ అనమాట. అండ్ అలాగే దీని ప్రాబ్లమ్స్ అనేవి చూసుకుంటే ఇది స్లో అండ్ అలాగే సెక్యూరిటీ రిస్క్ అని ఎందుకన్నాను, ఒక దగ్గర డేటా పంపిస్తే అన్ని డివైజులకి వెళ్ళిపోతుంది అనమాట ఆ డేటా. సో అలా వెళ్ళకూడదు. సో అది ఒక సెక్యూరిటీ రిస్క్ అనమాట. అండ్ అలాగే ట్రాఫిక్ ఓవర్లోడెడ్, ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుద్ది అనమాట దీనివల్ల. ఓకేనా? ఇది హబ్ అనమాట. ఓకేనా? స్విచ్. సో హబ్లో ఉన్న డ్రాబ్యాక్స్ అన్నీ ఓవర్కమ్ చేస్తూ ఈ స్విచ్ అనేది మనం తెచ్చుకుంటాం అనమాట. సో ఇది ఏంటంటే జనరల్గా ఇది హబ్తో పోలిస్తే స్మార్టర్ డివైస్ అనమాట. ఓకేనా? అంటే స్మార్టర్ వర్షన్ ఆఫ్ హబ్, విచ్ ఈస్ అంటే ఎలా అంటే ఇట్ నోస్ విచ్ డివైస్ ఇస్ కనెక్ట్ టు విచ్ పోర్ట్ అండ్ సెండ్స్ ద డేటా ఓన్లీ టు ద ఇంటెంట్ రెసిపియెంట్. ఓకేనా? చూడండి. సో ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పినట్టు ఒక కంప్యూటర్ హాయ్ అని మెసేజ్ పెడితే మిగిలిన అన్ని కంప్యూటర్లకి అదే డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సో ఈ స్విచ్ వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది నాకు ఈ సిస్టమ్ 3కి, ఇప్పుడు సిస్టమ్ 1, సిస్టమ్ 2, సిస్టమ్ 3 ఇలా 4 డివైస్ ఉన్నాయి అనుకోండి. నాకు ఈ సిస్టమ్ యొక్క డేటా ఓన్లీ థర్డ్ సిస్టమ్కే వెళ్ళాలనుకోండి, ఈ స్విచ్ ఉపయోగించి మనం చేయొచ్చు అనమాట డైరెక్ట్గా. ఇక్కడ మధ్యలో స్విచ్ అనేది ఉంటుంది. సో దీనికి డైరెక్ట్గా హాయ్ అని మెసేజ్ పంపించవచ్చు. ఓకేనా? అంటే డేటా అలా విధంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఈ 2 కంప్యూటర్కి ఆ డేటా అనేది వెళ్ళదన్నమాట. ఓకేనా? సో ఇది స్విచ్ అనమాట. ఓకే, అండ్ అలాగే ఇట్ మెయింటైన్స్ మ్యాక్ అడ్రస్ టేబుల్. ఈ మ్యాక్ అడ్రస్ టేబుల్ గురించి నేను మీకు చెప్తానులేండి. సో ఇక్కడ ఆల్రెడీ మీకు చూసారా, sends data only to the intent recipients using MAC address.
ఓకేనా. మ్యాక్ అడ్రస్ ఉపయోగించే మనం ఈ డేటా అనేది ఒక పర్టికులర్ సిస్టమ్కి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అన్నిటికీ కాకుండా. ఓకేనా, అది ఈ స్విచ్ వల్ల అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో ఇట్ వర్క్స్ ఎస్ డేటా లింక్ లేయర్. ఫ్రెండ్స్, ఇందాక ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, ఇవన్నీ ఈ లేయర్స్ గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. సో ఇప్పటికే అది కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ అలాగే డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటర్ కమ్యూనికేషన్. సో అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది ఈ యొక్క స్విచ్ యూజ్ చేయడం వల్ల అన్నెసరీ డేటా షేరింగ్ అనేది ఉండదు అనమాట. ఓకే, సో అది దీనివల్ల అడ్వాంటేజ్. అండ్ అలాగే మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఈ విధంగా అనమాట. ఓకేనా, సో ఈ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ యొక్క స్విచ్ వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫాస్ట్ అండ్ అలాగే సెక్యూర్. ఓన్లీ పర్టికులర్ డివైస్కి మాత్రమే డేటా అనేది మనం పంపించగలుగుతున్నాం కాబట్టి సెక్యూర్డ్. అండ్ అలాగే రెడ్యూస్ డేటా కొలిషన్స్. హబ్లో చూసినప్పుడు ఏంటంటే డేటా కొలిషన్స్ అనేవి ఎక్కువ అవుతాయి అనమాట. సో ఈ స్విచ్ వాడడం వల్ల డేటా కొలిషన్స్ అనేవి తగ్గుతాయి అనమాట. ఓకేనా, ఇది స్విచ్ వల్ల అడ్వాంటేజ్ అనమాట. సో డయాగ్రమాటిక్గా ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ మనకి స్విచ్ అనేది ఉంటుంది. సో అండ్ అలాగే మీకు క్లారిటీగా వేయలేదు కాబట్టి ఇక్కడ ఒకసారి నేను మీకు నీట్గా చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఒక స్విచ్ అనుకోండి. సో ఇప్పుడు డేటా కేబుల్స్ అనేవి ఇక్కడ మనకి ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి డిఫరెంట్ సిస్టమ్స్ అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా 4 పోర్ట్లు ఉన్నాయి అనుకోండి. ఈ పోర్ట్కి దీనికి కనెక్ట్ చేశాను, అలాగే దీన్ని ఈ సిస్టమ్కి, ఇది దీనికి, ఇది దీనికి. సో ఇప్పుడు సిస్టమ్ 1, సిస్టమ్ 2, సిస్టమ్ 3, సిస్టమ్ 4. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఇప్పుడు ఈ సిస్టమ్ 1 అనేది దీంతో నేను కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి. నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను హాయ్ అని మెసేజ్ పెడుతున్నాను అనుకోండి. ఓకేనా, అది నాకు సిస్టమ్ 3కి మాత్రమే వెళ్ళాలి. సో ఆ డేటా అనేది ఇక్కడ నుంచి ఈ పోర్ట్కి వస్తుంది అనమాట. ఈ పోర్ట్ అనేది ఈ మ్యాక్ అడ్రస్ ద్వారా సిస్టమ్ 3కి పంపించాలనే విషయం ఈ యొక్క స్విచ్ అనేది తెలుసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ స్విచ్ అనేది ఈ పర్టికులర్ పోర్ట్కే ఈ హాయ్ అని మెసేజ్ వెళ్ళాలని అర్థం చేసుకొని అప్పుడు ఏం చేస్తుంది, ఆ సిస్టమ్ 1 నుంచి వచ్చిన మెసేజ్ సిస్టమ్ 3కి పంపిస్తుంది అనమాట. అప్పుడు ఇక్కడ హాయ్ అని మెసేజ్ మనకు వస్తుంది. ఓకేనా, అంటే సింపుల్గా ఎగ్జాంపుల్తో నేను మీకు చెప్పాను అనమాట. సో ఈ విధంగా స్విచ్ అనేది మనకి పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఇది స్విచ్ గురించి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఫ్రెండ్స్, రౌటర్కి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. చేస్తే మీకు అలాగే నాకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం రౌటర్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, సో ఫ్రెండ్స్, ఈ రౌటర్ అనేది ఏంటంటే రౌటర్ వాడడం వల్ల మల్టిపుల్ నెట్వర్క్స్ని కనెక్ట్ చేయడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే మల్టిపుల్ నెట్వర్క్స్ కనెక్ట్ చేయడానికి మనం రౌటర్ వాడుకోవచ్చు అని కూడా చెప్పొచ్చు. ఓకే, అండ్ అలాగే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే ల్యాన్ టు ఇంటర్నెట్ కంప్లీట్, మల్టిపుల్ నెట్వర్క్స్ని మనం రౌటర్తో కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ అలాగే వాటి మధ్య డేటా అనేది పంపించడానికి కూడా మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు సింపుల్గా ఏంటంటే మన హోమ్ నెట్వర్క్ ఉంటుంది చూసారా, మన ఇంట్లో రౌటర్, వైఫై రౌటర్ ఉంటుంది చూసారా. సో అదేంటంటే మన దగ్గర నుంచి మన సిస్టమ్ నుంచి ఆ వైఫై కనెక్ట్ అయ్యి, ఆ రౌటర్ కనెక్ట్ అయ్యి, అక్కడ నుంచి ఇంకొక నెట్వర్క్ కనెక్ట్ అయ్యి, అలా ఈ డేటా అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో అదంతా రౌటర్ ద్వారానే మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు దీని వర్కింగ్ ఏంటంటే ఇట్ రిసీవ్స్ డేటా ఫ్రమ్ వన్ ఇంటర్నెట్ అండ్ చెక్ ద ఐపీ అడ్రస్ అండ్ రౌట్స్ ఇట్ టు కనెక్ట్ టు ద కరెక్ట్ డెస్టినేషన్. అంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు మన ఇంట్లో మనకు మొబైల్ ఫోన్ ఉందనుకోండి, మన మొబైల్ ఫోన్ నుంచి ఆ యొక్క రౌటర్కి కనెక్ట్ అయ్యి ఆ రౌటర్ నుంచి ఇంటర్నెట్ కనెక్ట్ అవుద్ది అనమాట. ఓకేనా, ఆ ఇంటర్నెట్లో నుంచి మళ్ళీ అదంతా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ సెర్చ్ చేస్తున్నారు అనమాట, ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ ఇదంతా ఈ ఛానల్ ద్వారా వచ్చి మనకి ఇక్కడ ఆ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇదంతా ఒక నెట్వర్క్. సో ఇదంతా మనం ఈ రౌటర్ ద్వారానే
జరుగుతుందన్నమాట ఈ రౌటర్ ద్వారానే. ఓకేనా? అందుకే మన ఇంట్లోనే ఎక్కువగా ఈ రౌటర్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పిన ముందు వాటి అన్నిటిలోని హైలీ ఇంటెలిజెంట్ ఏదైనా ఉందంటే ఈ రౌటర్ ఒక్కటే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇక్కడ మనం ఒక వెబ్సైట్ సెర్చ్ చేయడానికి మన ఇంటర్నెట్ ఉపయోగించి ఈ రౌటర్ ద్వారానే అంతా వెళ్తుంది కదా. అంటే మనం ఫోన్లో ఓ పర్టికులర్ వెబ్సైట్ని చూడడానికి మనం ఈ రౌటర్, మన ఇంట్లో ఉన్న వైఫై రౌటర్ కనెక్ట్ చేసుకొని అక్కడ నుంచి అది ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఆ వెబ్సైట్ అనేది మీకు చూపిస్తుంది కదా. సో ఇదంతా మనం ఈ ఐపీ అడ్రస్ ఉపయోగించి చేస్తున్నాం అనమాట. అంటే మీ ఫోన్ యొక్క ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది కదా, సో దాన్ని ఉపయోగించి చేస్తాం అనమాట. చూడండి ఇక్కడ రూట్స్ డేటా యూజింగ్ ఐపీ అడ్రస్. మొత్తం ఇదంతా ఐపీ అడ్రస్ ద్వారానే జరుగుతుంది. ఒక పర్టికులర్ వెబ్సైట్కి నీ ఫోన్కి కరెక్ట్గా డేటా అనేది వస్తుంది కదా, అదంతా ఐపీ అడ్రస్ ద్వారానే జరుగుతుంది అనమాట. అండ్ అలాగే అసైన్స్ ఐపీస్ వైర్ డిహెచ్సిపి యూజెస్ నాట్. ఈ యొక్క టెక్నికల్ టర్మ్స్ అనేవి ఉన్నాయి కదా, దీని గురించి నేను ఫ్యూచర్ వీడియోస్లో నేను మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. అండ్ అలాగే వర్క్సెట్ నెట్వర్క్ లేయర్, దీని గురించి కూడా నేను మీకు చెప్తాను డీటెయిల్గా. దీని గురించి ఉంటుంది అనమాట. అంటే ఈచ్ లేయర్ గురించి ఉంటుంది. టీసీపీ ఐపీ మోడల్స్ ఇంకా ఓఎస్ఐలో ఈ యొక్క లేయర్స్ గురించి మనం చెప్పుకుంటాం అనమాట. సో అప్పుడు అది చెప్పినప్పుడు మీకు ఇది అర్థం అవుద్ది. ఓకేనా? సో డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొరియర్ సర్వీస్ డెలివరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైనా పంపించాలనుకోండి. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ ప్రోడక్ట్ ఏదైనా ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి మనం కొరియర్ కంపెనీ ఉంటుంది కదా అక్కడికి ఇచ్చి మనం దాని మీద మీ ఫ్రెండ్ అడ్రస్, మీరు ఇవ్వాల్సిన ఆ ప్యాకెట్ అనేది ఉంటుంది కదా, ఆ రెండు మీరు ఇచ్చి కరెక్ట్గా అడ్రస్ రాసి పంపించారు అనుకోండి, ఆ కొరియర్ అడ్రస్ వాటికి ఇచ్చారనుకోండి, అది కరెక్ట్గా ఆ డేటా, ఆ ప్యాకెట్, ఆ రెండు కలిపి మీ ఫ్రెండ్కి కరెక్ట్గా పంపిస్తాడు చూసారా. సో ఇదంతా, సో అలా చేయడం వల్ల ఏంటంటే ఆ కరెక్ట్ డేటా అనేది, అంటే ఆ ప్యాకెట్ అనేది మీ ఫ్రెండ్కి కరెక్ట్గా వెళ్తుంది అనమాట, వాడి అడ్రస్, వాడి ఇంటికి. సో అలాగే సేమ్గా ఈ రౌటర్ అనేది పనిచేస్తుంది అనమాట. ఆ ప్యాకెట్ అనేది ఏంటంటే మన డేటా అనమాట. ఓకే, ఆ అడ్రస్ అనేది ఏంటంటే అది ఎక్కడికి వెళ్తుంది అనేది డెస్టినేషన్ అడ్రస్ అది. ఓకే, సో ఈ విధంగా ఈ రౌటర్ అనేది పనిచేస్తుంది అనమాట. సో దీన్ని వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫైర్ వాల్ ఉంటుంది, అండ్ అలాగే సెక్యూరిటీ ఉంటుంది, అలాగే ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడం ఈజీ అవుద్ది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కొంతమంది చూస్తే కొన్ని వైఫై రౌటర్స్ అనేవి కొన్ని సెక్యూరిటీతో ఉంటాయి అన్నమాట. అంటే వాటి లోపలే కొంచెం సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే అంత సులువుగా అందరికీ యాక్సెసిబుల్ అయ్యే విధంగా కాకుండా కొంచెం దానికి ఫైర్ వాల్ అలాగే సెక్యూరిటీ ఫీచర్స్ కూడా యాడ్ చేస్తారు అనమాట. అంటే ఎవరు పడితే వాళ్ళు మీ నెట్వర్క్ని హ్యాక్ చేయకుండా ఉండడానికి అనమాట. సో రౌటర్ వాడడం వల్ల మీకు అది బెనిఫిట్ అనమాట. అంటే కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది అనమాట మీ యొక్క హోమ్ వైఫై. ఓకేనా? ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఇంతవరకు మనం ఈ మూడు నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ రౌటర్ని స్విచ్తో కనెక్ట్ చేసి ఇంటర్నెట్ ఎలా యాక్సెస్ చేయాలో ఒకసారి నేను మీకు ఒకసారి లైవ్లో చూపిస్తాను అనమాట. ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, ఇలా ఇక్కడ నా దగ్గర 4 సిస్టమ్స్ ఉన్నాయి. సో ఈ 4 సిస్టమ్స్ని నేను ఒక స్విచ్ కనెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి ఇలాగా, ఇది ఒక స్విచ్. సో ఈ స్విచ్ని నేను ఒక రౌటర్ కనెక్ట్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇది ఒక రౌటర్. ఓకే, ఈ రౌటర్కి పోర్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఈ యొక్క స్విచ్ నుంచి ఈ రౌటర్కి నేను కనెక్షన్ ఇచ్చాను. సో ఈ రౌటర్ నుంచి నేను ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ సిస్టమ్ని ఈ పోర్ట్కి, ఈ సిస్టమ్ని ఈ పోర్ట్కి, ఈ సిస్టమ్ని ఈ పోర్ట్కి, ఇది దీనికి, ఈ విధంగా నేను ఈ 4 సిస్టమ్ని ఈ యొక్క స్విచ్ కనెక్ట్ చేశాను. ఈ స్విచ్ని తీసుకెళ్ళి ఈ రౌటర్ కనెక్ట్ చేశాను. సో ఈ రౌటర్ ద్వారా నేను ఇంటర్నెట్ని యాక్సెస్ చేశాను. సో ఈ విధంగా మనం ఒక స్విచ్ని, రౌటర్ని రెండింటిని ఉపయోగించుకొని కూడా మనం ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
సో అంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనకు ఎలా కావాలంటే అలా మనం నెట్వర్క్ని సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు రౌటర్ని ఉపయోగించి మనం ఇంటర్నెట్ని యాక్సెస్ చేసాం కాబట్టి ఈ అన్ని కంప్యూటర్స్కి ఇంటర్నెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ అలాగే స్విచ్ వాడడం వల్ల ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివైస్ దీంతో డేటా షేర్ చేసుకోవాలనుకోండి, దాంతో మాత్రమే షేర్ చేసుకుంటుంది, మిగిలిన అన్నిటితో కాకుండా. సో ఈ విధంగా మనం ఒక స్విచ్ని ఒక రౌటర్ని రెండింటిని కనెక్ట్ చేసుకొని ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకొని అలా ఈ సిస్టమ్స్ని మనం వాడుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో నాకు చెప్పండి, మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను. అండ్ అలాగే మర్చిపోక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.